బుద్ధుడు పడుకొని ఉన్న ఆ విగ్రహాన్నే ఇప్పుడు నారాయణుడు పడుకున్న విగ్రహంగా మార్చారు. దీన్ని మత మార్పిడి వ్యవస్థ అని అంటారు. అంటే మామూలుగా నిజానికి మత మార్పిడి వ్యవస్థ అన్నది ఇస్లాము మరియు క్రైస్తవము ఎడారి మతాలు, ఇప్పుడు ఇంతవరకు మీరు చదివిన దానికి ఎడారి మతాలు అని పేరు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజానికి ఒకవైపు వాళ్ళని మూర్ఖులు అంటూనే, ఒకవైపు పాషండ మతం అంటూనే, ఇంకోవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దానిని ప్రోత్సహించి నడిపించారు అని ఎలా చెప్తున్నారో అదే పద్ధతి. దాన్ని ఏమంటారు, సామదాన భేద దండోపాయాలు. ఏది కాకపోతే మావాడు అనాలి అనే పద్ధతి వీళ్ళది. ఏది కాకపోతే మావాడు అనే పద్ధతే ఇప్పుడు ఈ బౌద్ధాన్ని కూడా ఆచరించారు. బుద్ధుడు పడుకొని ఉన్న ఆ విగ్రహాన్నే ఇప్పుడు నారాయణుడు పడుకున్న విగ్రహంగా మార్చారు. దీన్ని మత మార్పిడి వ్యవస్థ అని అంటారు. అంటే మామూలుగా నిజానికి మత మార్పిడి వ్యవస్థ అన్నది ఇస్లాము మరియు క్రైస్తవము ఎడారి మతాలు, ఇప్పుడు ఇంతవరకు మీరు చదివిన దానికి ఎడారి మతాలు అని పేరు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజానికి ఒకవైపు వాళ్ళని మూర్ఖులు అంటూనే, ఒకవైపు పాషండ మతం అంటూనే, ఇంకోవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దానిని ప్రోత్సహించి నడిపించారు అని ఎలా చెప్తున్నారో అదే పద్ధతి. దాన్ని ఏమంటారు, సామదాన భేద దండోపాయాలు. ఏది కాకపోతే మావాడు అనాలి అనే పద్ధతి వీళ్ళది. ఏది కాకపోతే మావాడు అనే పద్ధతే ఇప్పుడు ఈ బౌద్ధాన్ని కూడా ఆచరించారు.